ప్రజాపాలన వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గత పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా గురువారం నకిరేకల్ పట్టణంలోని అమృత్ 2.0 పథకంలో భాగంగా మార్కెట్ యార్డులోని నిమ్మకాయల మార్కెట్లో 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 25 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించామని, రక్షిత మంచినీటి పథకం కింద 42 కిలోమీటర్లు పైప్లైన్ ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. నకిరేకల్ పట్టణంలో చివరి ఇండ్ల వరకు మంచినీళ్లు అందిస్తామని తెలిపారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు. గత పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, రానున్న 4 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుకోని రజితా శ్రీనివాస్, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.